ఎక్కువ ఇవి తినండి, అప్పుడప్పుడు అవి తినండి అట్లీస్ట్. ఒక సిగ్నిఫికెంట్ పాయింట్, చాలామంది నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, యూనో యాక్టర్స్, సూపర్ స్టార్స్, వీళ్ళందరూ మీ డయట్ పరిధిలోకి వచ్చాక వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలామంది వీగన్గా దే ఆర్ లివింగ్. యా అబ్సల్యూట్లీ. కోర్స్ నేను అడిగితే మీరు చెప్తారు లేదు నాకు తెలియదు. చాలామంది వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగా చాలామంది, నమ్రత, వీళ్ళందరూ దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ ఇంటూ బీయింగ్ వీగన్. మరి వాళ్ళు వీగన్ ఉన్నారో లేదో నాకు తెలీదు. చాలామంది వెనక్కి ముందుకి వెళుతూ ఉంటారు, కానీ మోర్ వెజిటబుల్స్ మనం లేబుల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. నేను అదే అంటాను, నువ్వు వీగన్ అయిపోక్కర్లా, ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువ ఫుడ్స్ తిను, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిను, నీకు ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు నువ్వు మాంసాలు తిన్నా, చేపలు తిన్నా, అది వేరే విషయం, అది నీకు హాని జరగదు ఎక్కువ ఇది తింటే. కానీ నువ్వు మెయిన్ నీ న్యూట్రిషన్ కోసం దాని మీద డిపెండ్ అవ్వద్దు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఎక్సలెంట్. నీ న్యూట్రిషనల్ నీడ్స్ కోసము మాంసాల మీద ఆధారపడద్దు. ఆధారపడకుండా కూడా నీకు చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఉంది అని అది నేను టేస్ట్గా తినటం నేను చూపిస్తాను అన్న ఉద్దేశంతో ఈ పాట. ఇక్కడ నేను స్పెసిఫిక్గా అమౌంట్ ఆస్క్, ఈ మధ్య డయాబెటీస్, గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, అసలు అంటే పెస్టిసైడ్స్ వల్ల మన బాడీలో ఎంత హామ్ జరుగుతుంది కెమికల్స్ వల్ల అనేది గ్రహించలేని స్థితిలో చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి, లంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఎందువల్ల, దానికి ఏం తింటే ఇలా ఏ చేంజెస్ చేస్తే దాని బారిన పడకుండా ఉంటాం. మనము ఇంత ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే, ఈ జీవన విధానం వల్ల వచ్చిన డిసీజెస్ ప్రివెంట్ చేయాలంటే, నేను అన్న దాంట్లోనే అనేసాను, ఉత్తి ఫుడ్ ఒకటే కాదు, మన లైఫ్ స్టైల్స్ మీద ఉంటుంది ఆధారం. వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనం ఫుడ్ ఫోకస్ చేసిన నా క్లయింట్స్కి అయితే, మనం వచ్చిన వాళ్ళకైతే, అందుకే మనకి యోగా ఉంది ఇక్కడ. అలాగే నేను ప్రతి ఒక్కరికి, నాకు పర్సనల్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉంటాను. ఉత్తి ఫుడ్ తోటి మీకు సొల్యూషన్ లేదు, అది ఒక భాగం మాత్రమే. రైట్. ఇప్పుడు చాలామంది హెల్త్ గురించి చెప్తున్నారు. నేను చెప్పింది ఫస్ట్ నుంచి మనం కూడా మన షోలో చెప్పినప్పటి నుంచి సేమ్ ఉంది, ఇంకా అది నడుస్తుంది, ఇంకా దాని అవేర్నెస్ కూడా పెరిగింది. మీరు ఫుడ్తో పాటు ఫుడ్ కూడా ఎలాగ తింటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆవేశంతో తినకూడదు. నేను ఇప్పుడు ఆవేశంతో ఫినిష్ చేసా, బట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా అని నేను, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు తింటే పర్వాలేదు, కానీ నేను మాట్లాడుతూ తింటూ అది ఏం తింటున్నానో వాసన చూడకుండా, రంగు ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది, ఆ కరకరం అంటుందా లేదా, ఇవన్నీ లేకుండా తినటం కరెక్ట్ కాదు. సో ప్రెజెంట్ ఉండాలి, షుడ్ బి మైండ్ఫుల్. ఫుడ్ వచ్చిందంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, రైట్? అన్నం పరబ్రహ్మం. నువ్వు ఫుడ్ అన్నదే గాడ్ అన్నప్పుడు నువ్వు ఎలాగా క్యాజువల్గా తింటావు, అంతే కదా. దాని మీద శ్రద్ధ పెట్టాలి. నువ్వేం తింటున్నావు, అది ఎక్కడ వచ్చింది, ఆ పండించిన వాళ్ళు ఎవరు, కృతజ్ఞతలు చెప్పుకొని ఆ భూమికి. అట్లాగే చేసిన వాళ్ళు కూడా, అవును, చేసిన వాళ్ళ ఎనర్జీస్, చేసిన వాళ్ళ బట్టే కదా మనం తింటున్నాము కదా. చిన్న జోకేస్తాం, చెయ్యండి. శ్రీదేవితో పాటు భూదేవికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. చేసిన వాళ్ళకి, పెంచిన వాళ్ళకి, ఎందులో పెరిగిన దానికి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బీయింగ్ మైండ్ఫుల్గా ఉన్నారనుకోండి, మీరు అంత మైండ్ఫుల్గా ఉన్నప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి. నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేటప్పుడు అంత ఆలోచన పెట్టి చూసి నీకు అనారోగ్యకరమైన ఫుడ్ ఏమైనా తెస్తావా? తేవు కదా. ప్రాసెస్ నూడిల్స్ తేగలవా? దాంట్లో నీకు అర్థం కాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే తేలేవు, అంత ఆలోచన పెడితే. సో ఆలోచన పెడితే నీకు తిన్నది కూడా కొంచెం కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, ఒంటికి బాగా పడుతుంది, నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మంచిగా తింటావు. అది మైండ్ఫుల్నెస్. 2 బాడీ కదలాలి, ఎక్సర్సైజ్, ఇట్ హ్యాస్ టు మూవ్. నువ్వు ఇల్లే తుడుచుకుంటావో, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావో, వాకింగ్ చేసుకుంటావో, ప్రకృతిలో పిల్లలతో ఆడుకుంటావో, ఏదైనా చేసుకో, కానీ నీ ఒళ్ళు అయితే కదలాలి. సో ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. 3వది నిద్ర. మనం అనుకుంటాము సూపర్ స్టార్స్ అనుకుంటాం, నేను కూడా అట్లనే అనుకున్నాను. ఒక 30s ఆ టైంలో 4 hours నిద్రపోతే నాకు చాలా అనుకుంటాను. నేను అనుకున్నాను యోగా చేస్తాను కదా, హెల్తీగా తింటాను కదా, నాకు తక్కువ నిద్ర ఉంటే సరిపోతుంది కావాలి అనుకున్నాను.
కొంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు. యోగులు ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు తక్కువ నిద్రతోనే మంచిగానే ఉంటారు. కానీ మనం ఆ లెవెల్లో ఏమి లేము, అయినా కూడా పెద్ద గొప్పగా ఉందని. సో స్లీప్ స్టడీస్ చాలా చూపిస్తున్నాయి స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది. చాలా నీకు అది దాంట్లోనే రికవరీ ఉంటుంది, దాంట్లోనే నువ్వు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తావు. సో నీకు స్లీప్ మంచిగా ఉండాలి. అసలు స్ట్రెస్సే ఫస్ట్ చెప్పుకోవాలేమో ఫుడ్ కన్నా ముందు. స్ట్రెస్ మేనేజ్మెంట్. మనము జీవితం త్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అట్ యూ. రకరకాలు వస్తాయి, మంచి చెడులు అందరికీ జరుగుతుంటాయి. కానీ అది ఎలాగ తీసుకుంటావు అన్నది ముఖ్యం. రెండోది, నువ్వు ప్లాన్డ్గా చేసుకుంటే ఆ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నీ ఎక్స్పెక్టేషన్స్, పక్కన వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకో దాంట్లో చూసి అలాగా మనం ఉండాలి అని చెప్పేసి ఇంకోటితో కంపేర్ చేసిన అట్లా కాకుండా నీవు ఎవరు, లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వెవరు, నీ రియాలిటీ ఏంటి, దాంట్లో నువ్వు ఎలాగ గ్రో అవ్వగలవు, దాంట్లో ఎలాగ బెస్ట్ ఉండగలవు. అదే హాలిస్టిక్ వెల్బీయింగ్ అంటే. హాలిస్టిక్ వెల్బీయింగ్. సో స్ట్రెస్, మూవ్మెంట్, స్లీప్, ఫుడ్, రిలేషన్షిప్స్. ఇందాక అనుకున్నాం కదా, రిలేషన్షిప్స్ విత్ ఫుడ్, రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్, విత్ యువర్ సెల్ఫ్, with the world around you. Connect with the nature, relationship with the nature. So iyanni undali veetlo then that is a holistic well-being. That's why I call myself a holistic nutritionist. Right. The nutrition with all of this combined. చాలా మంది స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ వస్తే ఏం తినాలి చెప్పనా? ఒక ఫార్ములా, ఈజీ. డోంట్ ఈట్ ఎనీథింగ్. స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ తినకూడదు. అంటే నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అంటే నీ గట్ ఇస్ అండర్ స్ట్రెస్. ఇంకా దానికి మైండ్ స్ట్రెస్, బాడీ మైండ్ ఉంది కదా, గట్ అండ్ మైండ్ యాక్సిస్, దట్ కనెక్షన్ ఉంది. నువ్వు స్ట్రెస్ అన్నావు అంటే ఈ రెండిటికి కనెక్ట్ ఉంది, రెండు అండర్ స్ట్రెస్. సో వెన్ ఇట్స్ అండర్ స్ట్రెస్, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఫంక్షన్ వెల్. Just like how you can't function well, your internals also won't function. So you don't give it more work. Because tintam ante work e kada body ki. Now it has to produce the digestive enzymes to process it and all of that. So don't eat. Stress lo unte don't eat. Take time to breathe. Mindful breaths. Take mindful breaths. ఇవన్నీ అనుకుంటాము. చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా బ్రెత్లోనే అంత పవర్ ఉంటే ఫ్రీ కదా. అవును, అందరికీ పవర్ ఉండేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమైంది, ఫ్రీగా ఉన్నాయి కూడా తీసుకోలేకపోతున్నాం, అంత బ్లైండ్ అయిపోయాం. తెలియక దాని నమ్మకం లేక. సో నిజంగానే అంత పవర్ ఉంది బ్రెత్ లో. అలాగా ఒక శ్వాస ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ 5-6 times తీసుకో. కొంచెం కామ్ అయిన తర్వాత యూ కెన్ ఈట్ సంథింగ్ ఆఫ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. A fruit is good enough. ఇంకోటి ఏంటంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు నీ బుర్ర ఎక్కడో ఉంది కదా, యూఆర్ అండర్ స్ట్రెస్. సో యూ నాట్ ఫాలోయింగ్, యూఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ యూఆర్ ఈటింగ్. సో దెన్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. నీ బాడీ నిన్ను కోఆపరేట్ చేయట్లేదు, దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్ అది ప్రొడ్యూస్ చేయటం లేదు. కరెక్ట్. సో నువ్వు అది తిన్న మంచి అరటిపండు అయినా కూడా అది జీర్ణించుకోవడానికి కష్టపడిపోతుంది బాడీ. సో స్ట్రెస్ ఉన్నప్పుడు తినొద్దు, జబ్బు వచ్చినప్పుడు తినొద్దు. That's another thing. ఇది జబ్బు వచ్చినప్పుడు ఏం తినాలి? జ్వరం వస్తే మీకు మీ 2 ఫేవరెట్ ఫుడ్స్ చెప్తా. మంచిగా మైదాతో చేసిన మంచి బ్రెడ్, ఒక 2 స్లైసులు బ్రెడ్, ఒక కప్పు పాలు. జ్వరం వచ్చినప్పుడు అదే పెడతారు, చిన్నప్పుడు అదే పెట్టేవారు. సో ఇప్పుడు 2 కూడా చూస్తే మీరు జ్వరం ఎక్కువ, మీకు జ్వరం వస్తుంది చూస్తే ఎవరైనా తీసుకుంటే కూడా నాకు జ్వరం వస్తుంది. యాక్చువల్లీ స్టార్ తెలుసు కదా నేనేం చేస్తాను. అంకణం పరమౌషధం. కరెక్ట్గా చెప్పారు. నిజంగా మీకు పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే చాలా బాధ వేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు తెలుసా, నాకు వాంతులు వస్తాయి, పిల్లలకి విరోచనాలు వస్తాయి. అమ్మో వాంతులు అయిపోయినాయి, విరోచనాలు అయిపోయినాయి, మనం ఫుడ్ పెట్టకపోతే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి మరి కాస్త పెడతాం, మరి కాస్త వాంతు చేసుకుంటారు. నాకు ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు డాక్టర్ చెప్పాడు, వాడికి ఏదో పెట్టాను, ఏదో పెద్ద స్టీమ్డ్ వెజిటబుల్ మంచిది కదా అని కొంచెం ఎక్కువ తోసినట్టున్నాను. వాడికి వాంతులు రావటం మొదలుపెట్టినాయి. పాలిచ్చే రోజుల్లో కూడా. రాత్రి అయిపోయింది, మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఉంటారు కదా, పీడియాట్రిషియన్, ఫోన్ చేశాను. రాత్రి అయిపోయింది, కానీ నాకు తప్పలేదు, వాంతులు ఆగట్లేదు, వాడికి ఏం చేయాలి? 6 గంటల సేపు ఏమి ఇవ్వద్దు చెప్పాడు. వాటర్ ఇవ్వద్దు, పాలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అన్నాడు. నర్సింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతి గంట తాగుతారు పిల్లలు, అలాంటిది 6 గంటల సేపు వద్దంటున్నావు ఎలాగా అనుకున్నా. తప్పక మాట వినాలి కదా, మరి నాకు ఇంకా వేరే సొల్యూషన్ లేదు. మ్యాజిక్.
ఆగింది. 6 గంటల సేపు ఎలా పడ్డానో నాకు తెలీదు. కానీ సేమ్ సొల్యూషన్ ఎంత మందికి తర్వాత నేను వాడి మీద ప్రయత్నం అయ్యింది, ఎంతోమంది చెప్పాను. ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తారు. చెప్తారు లంకడం మాడమని. ఆయన కూడా డాక్టరే చెప్పింది. కానీ అంటే నా ద్వారానే కాకుండా డాక్టర్, నువ్వు 6 hours, ఇట్స్ అ మ్యాజికల్ నంబర్ ఆఫ్ అవర్స్ అన్నమాట. ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు, నీకు వాంతులు విరోచనాలు అన్నీ తగ్గుతాయి. ఒక్క పూటలో నువ్వు డీహైడ్రేట్ అయిపోయి అదే కానీ నువ్వు ఆల్రెడీ తాగేసి ఉండి దాని మీద వాంతులు వస్తే అవన్నీ వేరే స్టోరీ. అదే కదా. నువ్వు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అట్లాగైతే అది వేరే స్టోరీ. సో యాక్చువల్లీ చాలా ఇదంతా ఎంత మనం న్యాచురల్గా సహజంగా జీవించాలో తెలుసుకుంటున్నాము. వెయిట్ గెయిన్కి కూడా బహుశా ఇదే కారణమేమో, అంటే ఇలా చేయకపోవడం వల్ల. బికాస్ అందరూ ఇవాళ ఎవ్రీబడి, నాకు ఇందాక మీ స్టాఫ్లో ఒక అమ్మాయి కలిసింది, తనతో ఏదో మాట్లాడుతుంటే తనంత అనమాట, వచ్చిన కొత్తలో తనకి 15 కిలోలు ఎక్కువ వెయిట్ ఉంది. తను అంటే 3 నెలలలో 15 కిలోలు తగ్గిపోయిందిట. పైకి కిందకి మెట్లెక్కి ఆయాసం వచ్చేట తనకు. అప్పుడు మిమ్మల్ని చూసి అనుకుందిట, ఓ ఎలాగా అని. అండ్ ఐ ఆల్సో నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ చాలామంది ఫిల్మ్ స్టార్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫర్ యువర్, మీరు ఎలాగా సన్నగా ఉన్నారు. మీ వయసు చెప్పారంటే అందరు మోసపోతారు, కాబట్టి చెప్పట్లేదు. చెప్పాలి, 10 ఏళ్ళు ఎక్కువేసి చెప్పాలి, ఇన్స్పైర్ అవుతారు. ఎక్కువేసి చెప్పకపోయినా నిజం వేసి చెప్పుకోవాలి. నేను సన్నగా ఏం లేదు స్వప్న, నేను కరెక్ట్గా ఉన్నా. కరెక్ట్గా ఉన్నారు. మీరు కరెక్ట్గా ఉన్నారంటే అందరూ ఏమనుకోవాలో నేను ఆలోచిస్తున్నాను. బట్ యాక్చువల్లీ అంటే ద రీజన్ ఐ బ్రాట్ దిస్ అప్ ఇస్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ చాలా పెద్ద ఇష్యూస్ అయిపోయాయి ఈ మధ్య. ఎందుకంటే దానివల్లే కొంచెం రకరకాల కొత్త రొటీన్స్లోకి వెళ్ళిపోతున్నారు అంట. అవును. బట్ మీరు ఎప్పుడు చెప్పేది శుభ్రంగా హోల్ ఫుడ్స్ తిని, కావాల్సినంత తిని, సరిగ్గా తింటే ఆ వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలోని.